హైదరాబాద్ చార్మినార్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. పెరల్స్ దుకాణం ఉన్న ఓ భవనంలో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. మంటల్లో చిక్కుకున్న వారిని ఫైర్ సిబ్బంది కాపాడారు. అగ్ని ప్రమాదంలో 15 మందికి గాయాలైనట్లు తెలుస్తా ఉంది. భారీగా పొగ కమ్మేయడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ చార్మినార్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ముత్యాల దుకాణం ఉన్నటువంటి ఓ భవనంలో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. మంటల్లో చిక్కుకున్న వారిని ఫైర్ సిబ్బంది కాపాడారు. అగ్ని ప్రమాదంలో 15 మందికి గాయాలైనట్లు తెలుస్తా ఉంది. భారీగా పొగ కమ్మేయడంతో స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కొద్దిసేపు ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితుల్లో పూర్తిగా అందరూ బయటకు వచ్చి ఆహాకారాలు చేస్తున్న దృశ్యాలైతే మనం చూస్తా ఉన్నాం. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఫైర్ ఫైటర్స్ అయితే అక్కడ రెస్క్యూ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక భవనంలో మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఆ భవనంలో పలువురు చిక్కుకున్నట్టుగా ఫైర్ సిబ్బందికి సమాచారం ఉండడంతో వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ముందుగా స్థానికంగా ఉండేటటువంటి ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పేటటువంటి ప్రయత్నం చేశాయి. సో అవి సరిపోకపోవడంతో మిగతా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఫైర్ ఇంజన్లు కూడా సుమారుగా 10 ఫైర్ ఇంజన్లు ఉన్నట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఒక భవనంలో ఈ మంటలు ఎగిసిపడుతున్నాయి. అదంతా కూడా రెసిడెన్షియల్ భవనం. కింద ఒక దుకాణం ఉంటుంది. ఆ దుకాణం పైన చాలా మంది నివాసం ఉంటూ ఉంటారు. సుమారుగా 30 మంది వరకు కూడా పైన ఉంటారంటూ కూడా తెలుస్తోంది. అయితే ఈ ఫైర్ యాక్షన్ జరిగిన తర్వాత అగ్ని ప్రమాదం విషయాన్ని పసిగట్టిన తర్వాత కొంతమంది బయటికి వచ్చేశారు. మరికొంతమంది లోపలే చిక్కుకుని పోయి ఉన్నారు. అప్పటికే దట్టమైనటువంటి పొగ కమ్ముకుంది. మరోవైపు మంటలు కూడా ఎగిసిపడుతూ ఉండడంతో లోపల నుంచి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరోవైపు లోపల ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం లేకపోవడంతో లోపల నుంచి ఆహాకారాలు చేసినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఘటనా స్థలికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది పైన ఉన్న వారిని రెస్క్యూ చేశారు. సుమారుగా 15 మంది వరకు కూడా ప్రస్తుతం 15 మంది కూడా గాయపడినట్టు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే కిందకు వస్తున్నటువంటి సమయంలో నిప్పురవలతో పాటు కొంతవరకు గాయాలైనట్టుగా కూడా ప్రజెంట్ అందుతున్నటువంటి సమాచారం. ఎవరికైతే గాయాలయ్యారో వారిని ఉటావుడిన అంబులెన్స్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా వారిని స్థానికంగా ఉండేటటువంటి ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం ఇప్పుడు చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే బిల్డింగ్ లోపల సుమారుగా 30 మంది వరకు కూడా ఉన్నట్టుగా ప్రజెంట్ పోలీసులు ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది కూడా చెప్తూ ఉన్నారు. ప్రమాదంలో ఆ బిల్డింగ్ ఉన్నటువంటి ఆ ప్రమాదం జరిగినటువంటి బిల్డింగ్ లో సుమారుగా 4 కుటుంబాలు కూడా నివాసం ఉంటాయంటూ కూడా తెలుస్తుంది. అయితే క్షతగాత్రులకు సంబంధించినటువంటి సంఖ్య ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పటివరకు కూడా ఎవరు మృత్యు అంటే పడినట్టు కానీ ఎక్కడ కూడా దాఖలాలు లేవు. కేవలం గాయాలైనట్టుగా తెలుస్తుంది. రెస్క్యూ చేసేటటువంటి క్రమంలో కావచ్చు, వారు బయటికి వచ్చేటటువంటి క్రమంలో కావచ్చు ఈ గాయాలైనట్టుగా ప్రజెంట్ తెలుస్తుంది. సో గాయాలైన వారిని మాత్రం ఆసుపత్రికి తరలించి ఇప్పటికే చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. మంటల్ని అదుపు చేసేటువంటి ప్రయత్నం ఫైర్ సిబ్బంది చేస్తున్నారు. అంటే దట్టమైనటువంటి పొగలు మరోవైపు కమ్ముకున్నాయి. ఈ పొగలు కమ్ముకుని ఉండడంతో చుట్టుపక్కల వారు కూడా ప్రజెంట్ ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం. ఆ పొగ స్మెల్ కూడా చాలా మంది ఆ పక్కన బిల్డింగ్ సమీపంలో ఉండేటటువంటి నివాసాల్లో ఉండే వారు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఆ బిల్డింగ్ నుంచి ఇంకొక బిల్డింగ్ కి మంటలు అడ్డుకునేటువంటి అవకాశం ఉండడంతో పక్కన ఉండేటటువంటి బిల్డింగ్ వాళ్ళని కూడా ఇప్పటికే పోలీసులు వారందరినీ కూడా ఖాళీ చేయిస్తూ ఉన్నారు. అయితే తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సుమారుగా 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అప్పటికే ఇంట్లో ఉన్న వారంతా కూడా కిందకి రాలేదు, నిద్రగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఆ సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో కూడా వారు బయటికి రాలేటువంటి పరిస్థితుల్లో లోపల ఉన్నారు. సో మరోవైపు గాయాలైనట్టుగా తెలుస్తుంది. క్షతగాత్రులను అయితే మాత్రం ఆసుపత్రికి తరలించారు. మరొక కాసేపట్లో ఈ మొత్తం మంటలు కూడా అదుపులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా లోపల నుంచి దట్టంగా పొగలు వెలువడుతున్నాయి కాబట్టి బిల్డింగ్ కి సంబంధించినటువంటి కిటికీలను పగలగొట్టి ఆ లోపల ఉండేటటువంటి పొగను కూడా బయటికి పంపించేటటువంటి ప్రయత్నం ఫైర్ సిబ్బంది చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి వరకు సుమారుగా 15 మంది వరకు కూడా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Hey,